ఇక్కడ మేము చెప్పిన సూపర్ 6లో ఎన్టీఆర్ భరోసా ఎక్కడా ఇవ్వని విధంగా 3,000 నుంచి 4,000 చేశాం. 2,800 కోట్లు నెలకిస్తున్నాం. 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పేదవాళ్లకు 64 లక్షల కుటుంబాలకు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 100% సాటిస్ఫాక్షన్ చూస్తున్నాం. డెలివరీ మెకానిజం చూస్తున్నాం. ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. దీపం 2 ఇది కూడా రిలీజ్ చేశాం. దీనికి కూడా రియల్ టైంలో వాళ్ళకి డబ్బులు ఇస్తూ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. 895 కోట్ల డబ్బులు కూడా ఇప్పటికే రిలీజ్ చేశాం. ఇంకొక పక్కన అన్నా క్యాంటీన్ రివైవ్ చేశాం. ₹5 204 అర్బన్ సెంటర్స్లో పెట్టాం. రూరల్ సెంటర్స్ కూడా ఇప్పుడు తీసుకుంటున్నాం. ఎవ్రీ కాన్స్టిట్యున్సీ మెగా డిఎస్సి బై జూన్ పొజిషన్ చేస్తాం. న్యూ పాలసీస్ ఫ్రీ శాండ్ పాలసీ, లిక్కర్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ ఇవన్నీ తీసుకొచ్చాం. ఇంత మునుపు 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇచ్చే పెన్షన్ని లేకపోతే జీతాలని రెగ్యులరైజ్ చేశాం. ఎవ్రీ మంత్ ఫస్ట్కి ఇస్తున్నాం. అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ కూడా క్లీనప్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే 8,259 కోట్లు ఇరిగేషన్కి, రోడ్స్కి, వర్క్స్కి ఇవన్నిటికి ఇచ్చే మళ్ళీ ఎకనామిక్ యాక్ట్ రివైజ్ చేశాం. పంచాయతీరాజ్లో దగ్గర 1,443 కోట్లు రిలీజ్ చేశాం. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు తీసుకొచ్చాం. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ 9,015 కోట్ల రూపాయలు ఇచ్చేసి దగ్గర 73 స్కీమ్స్ని రివైవ్ చేశాం. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, కేంద్రం 90-10 ఇస్తారు, 50-50 ఇస్తారు, 60-40 ఇస్తారు, కొన్ని 45-55 ఇస్తారు. వాళ్ళు ఇచ్చేది గ్రాంట్ ఇస్తారు. ఆ గ్రాంట్ కూడా తీసుకొని మనం కూడా మ్యాచింగ్ ఇచ్చి ముందుకు పోకపోతే డెవలప్మెంట్ జరగదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాళ్ళ డబ్బులు మన డబ్బులు కలిసి ఖర్చు పెట్టడం, వెల్ఫేర్లో వాళ్ళు ఇచ్చేది కూడా తీసుకొని మనం కూడా తీసుకెళ్ళడం, ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి, మ్యాచింగ్ చేయాలి. అప్పుడే అవుతుంది. అన్నీ కూడా ఇది చేస్తే మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే 22,252 కోట్లు ఇప్పటికే లయబిలిటీస్ అన్ని క్లియర్ చేశాం. ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. అంటే వీళ్ళు చేసిన అప్పులు వల్ల ఎఫ్ఆర్బిఎం పర్మిట్ చేయదు, అప్పులు తేలేం. అదే మరిగా ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా నెక్స్ట్ ఇయర్కి వచ్చే డబ్బులు కూడా డ్రా చేసుకొని వెళ్ళిపోయారు. ఆ దొంగలు చేసినట్టు ఎప్పుడు నేను ఊహించలేదు. నేనేదో డబ్బులు వస్తాయని మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పి నెక్స్ట్ ఇయర్ ఫైనాన్స్ ఇది ఉంది కదా, కమిషన్ డబ్బులు వస్తాయి చూడమంటే అవి కూడా డ్రా చేశారని చెప్పి సావు కబురు చల్లగా చెప్పే పరిస్థితికి వచ్చాడు.